హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సండే నుంచి సండే రోజు కొంచెము, అలాగే మళ్ళీ వెడ్నెస్డే రోజు కొంచెం వ్లాగ్ అనమాట. 2 డేస్ వ్లాగ్ అయితే ఈ విధంగా పోస్ట్ చేశాను. 2 రోజులు ఫుల్ వ్లాగ్ అయితే తీయలేకపోయాను అనమాట కంటిన్యూగా. ఇక్కడైతే మహబూబ్ నగర్ అయితే వెళ్తున్నాము. అక్కడ కార్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ రోడ్పై అయితే వెయిట్ చేస్తున్నాము, ఇంకో కార్ వస్తుంది. అందుకని ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి తిరిగి రావాలంటే లేట్ అవుతుంది. అందుకని మేమే రోడ్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాం అనమాట కార్ కోసము. ఇక్కడ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము మహబూబ్ నగర్. వచ్చిన తర్వాత ఇక్కడ కార్ అయితే వాష్ చేస్తున్నారు. 11 o'clock వరకు కార్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఆ రోజు మంచి రోజు ఉంది, సండే రోజు. అందుకని ఓన్లీ ఇంకా పేపర్ ప్రాసెస్ అనేది ఏం కాలేదు. ఓన్లీ మంచి రోజు ఉంది కాబట్టి కారు స్టార్ట్ చేసి కొంచెం పూజలాగా చేసుకుందామని చెప్పేసి ఇక్కడ సండే రోజు అయితే వచ్చాము. 11 వరకు కంప్లీట్ అవ్వాలి కారు ఇంజన్ స్టార్ట్ చేయడము. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక పువ్వులు, స్వీట్స్, అలాగే పళ్ళు అవి తీసుకెళ్ళామన్నమాట. అగరబత్తీలు అలాగే దండ వేసేసి ఫస్ట్ అయితే కారు స్టార్ట్ చేసేస్తున్నారు. పిల్లలిద్దరూ మేము ఇద్దరము వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి కొంచెం తొందరగా ఈ కారు పూజ అనేది కంప్లీట్ అయితే ఊర్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఓని ఫంక్షన్ ఉంది, అక్కడికి వీలైతే వెళ్ళాలి, లేకపోతే లేదు. ఇక్కడ జరిగే టైం బట్టి అక్కడికి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవ్వాలి. ఇంకా చూసారు కదా, అక్కడ మనకు కరెక్ట్ 11:15 వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా తొందరగానే కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ ఫంక్షన్ కూడా 12:30కి అలా ఉండే. ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంకా మా వెంట మా బావ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరినీ జడ్చర్లలో డ్రాప్ చేసి మేమైతే ఇక్కడ వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి మహబూబ్ నగర్ ఊరెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఇంకా మళ్ళీ వెడ్నెస్డే రోజు వీడియో అనమాట. అది అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇక్కడనేమో మళ్ళీ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వెడ్నెస్డే రోజు పేపర్ వర్క్ అయితే చేద్దామని చెప్పేసి థర్స్డే రోజు కార్ తీసుకొద్దాము ఇంటికి అనుకొని ఇంకా ఇద్దరం అయితే బయలుదేరామన్నమాట. మామూలుగా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. ఇక్కడ మేము వెళ్ళడమే 2:30కి అలా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పేపర్ వర్క్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే డైరెక్ట్గా వెళ్ళి కార్ తీసుకొని రావచ్చు అని చెప్పేసి వెళ్తుంటే ఇక్కడ ఒకసారి ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూసి రావచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. ఈ ప్లాట్ అనమాట, అక్కడ మనుషులు నిలబడ్డారు కదా, అక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ గోడ వరకు అనమాట. 2 ప్లాట్స్, ఒక 500 గజాలు ఏమో ఉంది. అది నాకు కూడా క్లారిటీగా తెలీదు. అప్పుడెప్పుడో తీసుకున్నప్పుడు ఇట్లా కాంపౌండ్ గోడలాగా పెట్టించినాము, మట్టి కొట్టిపించి గోడ పెట్టించినాం అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు లేబర్ ఉన్నారు. ఇంకా బాత్రూమ్ కోసం ఈ విధంగా పట్టలు కట్టుకొని ఉన్నారనమాట. ఇంకా అక్కడ నుంచి వెళ్తుంటే మళ్ళీ సెంటిమెంట్ కదా, వెడ్నెస్డేనే తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక ఐడియా వచ్చి కార్ అయితే ఆపుకున్నాం అక్కడనే చౌరస్తాలో ఆపి. ఇంకా షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజే కార్ తీసుకెళ్తామని చెప్పేసి చెప్పామన్నమాట. చెప్తే వాళ్ళు కూడా ప్రాసెస్ అయితే చేస్తామని చెప్పారు. అక్కడ 2:30కి వెళ్ళాం కదా, 4:30 వరకు అదే చౌరస్తాలోనే ఉన్నామన్నమాట. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం కాబట్టి ఇంకా అందరికీ అయితే చెప్పిండనమాట కార్ వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి. ఇంకా అందరూ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్దామని చెప్పేసి. కానీ పిల్లలు అయితే మిస్ అయ్యారనమాట. ఎందుకంటే ముందే అనుకొని ఉంటేనేమో వాళ్ళను ఆఫ్టర్నూన్ నుంచి తీసుకురావడం ఏదో జరిగేది. కానీ మేము అనుకోలేదు ఈరోజు వెడ్నెస్డే కార్ తీసుకొద్దాం అని చెప్పేసి. అందుకని ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇంకా మేము తీసుకొని వచ్చే వరకు టెంపుల్ దగ్గరకు వస్తే పూజ చేయించవచ్చులే అనుకొని ఇంకా పిల్లలు అయితే డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ షోరూమ్ దగ్గరనే ఉన్నామన్నమాట. ఇంకా దానికి టీఆర్ నెంబర్ అయితే ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ప్రాసెస్ అయితే మొత్తం చేసేస్తున్నారనమాట. మేము 4:30కి అలా షోరూమ్కి వెళ్తే మేము మళ్ళీ టెంపుల్కి వచ్చే వరకు 8:30-9 అయిందనమాట. అప్పటి వరకు టీఆర్ నెంబర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అది నెంబర్ రాంది కార్ అయితే బయటికి ఇవ్వరు కదా. ఇంకా ఈలోపు మళ్ళీ వెళ్ళేటప్పుడు దండ లేకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి మళ్ళీ ఒక దండ తీసుకొచ్చి ఈ విధంగా కట్టేస్తున్నారనమాట. ఇంక అందరూ అయితే వచ్చేసారు. ఇంకా ఎవరికి చెప్పలేదన్నమాట రిలేటివ్స్కి అయితే. తర్వాత ఇంకా చెప్పుకోవచ్చు అని చెప్పేసి బయట ఫ్రెండ్స్ సర్కిల్లో అలా చెప్పుకున్నారు. ఇంకా ఈ విధంగా కార్కి అయితే పైన కప్పేసి దాన్ని తీయించి కీ ఇస్తారు కదా, ఆ కీ ఇచ్చేసారనమాట. తర్వాత ఇంకా ఆ నెంబర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒకసారేమో ఈరోజు వస్తుందంటారు, ఒకసారేమో రాదంటారు. మేము ఒక 2-3 టైమ్స్ బయటికి వెళ్ళి కార్ వరకు వెళ్ళి ఇంటికి వెళ్దాము, మళ్ళీ రేపే
థర్స్డే రోజు వచ్చి తీసుకెళ్దాము అని చెప్పేసి 3 టైమ్స్ బయటకు వస్తే మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. వద్దులే మళ్ళీ ఎంత లేట్ అయినా సరే ఈరోజు వెడ్నెస్డే కదా, సెంటిమెంట్ డే కాబట్టి వెడ్నెస్డేని తీసుకెళ్దాం ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడే కూర్చొని అయిన తర్వాత ఒక 8:30 9కి అలా బయలుదేరాం. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ టెంపుల్కి కూడా క్లోజ్ చేశారనమాట. క్లోజ్ చేస్తే కానీ మళ్ళీ పంతులకి ఫోన్ చేస్తే వచ్చాడనమాట. వచ్చిన తర్వాత వెడ్నెస్డే కాబట్టి ఆ రోజు ఫుల్ డే మంచిగా ఉందంట. ఆ రోజే పూజ చేసుకోవాలనేది మా పట్టుదల అనమాట. ఇంకా మేము దగ్గరకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే మా ఇంటి పక్కల బాబు ఉంటాడు కదా, మా పిల్లల్ని తీసుకొని వచ్చిండు. మా అన్న కూడా కంపెనీ నుంచి ఇక్కడనే వచ్చిండు అనమాట. ఇంకా అన్ని పూజ సామాను ముందే ఆ బాబుతో అయితే తెప్పించిన, పిల్లల్ని తీసుకొని పూజ సామాను తీసుకొని ఇంకా గుమ్మడికాయ, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ మా అన్న శారదా నుంచి తీసుకొచ్చిండు అనమాట. ఈ దండ కూడా రెడీ చేసి పెట్టిన ముందే వెళ్ళేటప్పుడే జడ్చర్లలో ఆర్డర్ ఇచ్చి వెళ్ళామన్నమాట. పెద్ద దండ కాబట్టి ముందే చెప్తే మనకు చేసి ఉంచుతారు, అప్పటికప్పుడు చేసి ఉండవన్నమాట పెద్ద దండలు. వెళ్ళేటప్పుడు చెప్పాము కాబట్టి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టారనమాట. నయ్యము దండకు వచ్చేసి 500 రూపీస్ పడిందనమాట. ఇక్కడ మా బాలనార్లో అయితే సింగిల్ దండకే ఒక 300 తీసుకుంటారు, అక్కడైతే కొంచెం తక్కువనే ఉంది, ఫ్రెష్గా కూడా ఉందన్నమాట. 2 లేయర్స్ అయితే చేశారు. ఇంకా లోపల ఇంజన్ లోపల దారంతో అయితే కడుతున్నారనమాట దండని. ఇంకా కన్ఫామ్గా ఈరోజు ఖచ్చితంగా చేసుకోవాలి, ఈరోజే కార్ తీసుకోవాలి, ఈరోజు చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే తీసుకొని వచ్చామన్నమాట. అది ప్రతిసారి వెడ్నెస్డేనే తీసుకొస్తామన్నమాట ఎక్కువ శాతము. చూసారు కదా, సండే రోజు వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ అక్కడే పెట్టొచ్చినాం, మళ్ళీ వెడ్నెస్డే వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా ఎవరు లేరు అనమాట, ఇంకా ఎవరికి చెప్పలేదు. ఇంకా తర్వాత మళ్ళీ చేయించాలి కదా, ఎక్కడనో తిరుపతియో లేకపోతే ఎక్కడో ఒక సైడ్ అందరినీ పిలిచి ఒకసారి మళ్ళీ పూజ చేసుకుంటే సరిపోతుందని. అప్పటికి కూడా మేము సడన్గా అనుకోకుండా వెళ్ళాము. నెక్స్ట్ డే అనుకొని ఆ రోజు వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ముందు ఎవరు చెప్పలేదు, ఓన్లీ ఫ్రెండ్స్ వరకు చెప్పుకున్నాడు అనమాట. తర్వాత చెప్దాంలే అని చెప్పేసి ఈ విధంగా దండ అయితే కట్టేసి డోర్ అయితే క్లోజ్ చేసి పైనుంచి దండ అయితే తీసారనమాట. పైన పూలదండ కనిపిస్తే బాగుంటుందని చెప్పి. చాలా లేట్ అవుతుంది, అప్పటికే ఒక 9:30 అయ్యి ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేయాలి. నేను అంతకుముందు నుంచే చెప్తూనే ఉన్నాను కానీ ఇంటి దగ్గర ఇంకెవరు లేరు కదా, ఇంకా వెళ్ళి చేసుకోవాలన్నమాట. ఏ టైం అవుతుందో తెలీదు. ఈ విధంగా చూసారుగా దండ అయితే కట్టి దాన్ని అయితే ఇంజన్ది డోర్ అయితే క్లోజ్ చేసేసారు. గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసి గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయ కొట్టి, నిమ్మకాయలు అవన్నీ పెట్టేసామన్నమాట. లాస్ట్ విన్సర్ కారు కూడా December 18th తీసుకున్నాం అనమాట. ఆ రోజు కూడా వెడ్నెస్డే, ఆ రోజు అయ్యప్ప మహాపాడి పూజ జరుగుతుండే గుళ్ళో, కరెక్ట్ అదే రోజు తీసుకొచ్చామన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు కదా, పిల్లలైతే ఇంకా మాటికి ఫోన్ చేస్తున్నారనమాట, ఎప్పుడు వస్తున్నారు, కారు తీసుకొస్తున్నారా లేదా అని చెప్పేసి. నేను దాదాపు ఒక 5-6 టైమ్స్ ఫోన్ చేసి ఉంటా, రేపు తీసుకొస్తాం ఈరోజు, ఎందుకంటే మాకు అక్కడ అలా ఏవి లేట్ అవుతుంది కదా, ఈరోజు అవుతుందో లేదో, టీఆర్ నెంబర్ ఇంకా రావట్లేదు అని చెప్పేసి మాకే క్లారిటీ లేదనమాట. మేమే 4 టైమ్స్ అలా బయటికి వచ్చి మళ్ళీ షోరూంలోకి వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే వద్దామని చెప్పేసి. కానీ ఇంకా మాకు ఖచ్చితంగా ఈరోజే తీసుకోవాలని పెట్టి ఉంది కాబట్టి, బుధవారమే రావాలని ఉంది కాబట్టి ఎంత లేట్ అయినా సరే బుధవారం అయితే వచ్చిందనమాట. మా తర్వాత ఇంకొక వేరే వాళ్ళు కూడా ఇన్నోవా కార్ డెలివరీ ఉన్నాయన్నమాట. వాళ్ళది కూడా అదే రోజు డెలివరీ. నెక్స్ట్ డే యాదగిరిగుట్ట వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారనమాట కార్ తీసుకెళ్ళడానికి. జడ్చర్ల నుంచి వచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళది కూడా టీఆర్ నెంబర్ రాలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారనమాట. వాళ్ళు కూడా మా అలాగే మేము ఇంతకుముందు ఎలాగైతే సండే రోజు వెళ్ళి పూజ చేసుకొని వచ్చామో అదేవిధంగా వాళ్ళు కూడా వచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి దండ పెట్టేసి వాళ్ళు ఇంటికైతే వెళ్ళారనమాట. వాళ్ళ యాదగిరిగుట్ట ప్లానింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు డెలివరీ ఉందేమో అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి అంతా డ్రైవర్ని అంతా మాట్లాడుకొని వచ్చారనమాట వాళ్ళ పాపం. కానీ తర్వాత ఆ రోజు వాళ్ళకు ఇవ్వలేదు కార్ అనేది, నెక్స్ట్ డే వస్తుందని చెప్పేస్తే ఇంకా వాళ్ళు యాదగిరిగుట్ట ప్లానింగ్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు.
మేము కూడా ఇంకా వాళ్ళ తర్వాత చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. మేము 2:30 నుంచి 4:30కి అలా వెళ్ళి కూర్చుంటేనే ఈ టైం అయింది. వాళ్ళేమో రావడమే 6:30, 7కి అలా వచ్చారనమాట. ఇంకా వాళ్ళది అందుకని లేట్ అయింది కాబట్టి ఆ రోజు అవ్వలేదు. ఒక రీల్ లాగా కూడా తీసి షార్ట్స్ లాగా తీసి షార్ట్స్ కూడా అప్లోడ్ చేసామన్నమాట. కార్ తీసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకునేటప్పుడు అంత ప్రాసెస్ ఒక షార్ట్ లాగా కూడా షార్ట్ వీడియో లాగా కూడా అప్లోడ్ చేసినాము. ఇది కూడా మా అన్న ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట, ఎప్పుడు వస్తుంది కారు, ఎప్పుడు వస్తుందని కారు అని చెప్పేసి. కరెక్ట్ కంపెనీ నుంచి బయటకు వచ్చే టైంకే ఫోన్ చేసేవాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడనమాట. లేకపోతే ఆయన కూడా మిస్ అయ్యేవాడే. ఇంకా పైన హైవే అనమాట, అయ్యప్ప టెంపుల్ ముందర హైవే బ్రిడ్జ్ ఉంటుంది, నది అనమాట. బ్రిడ్జ్ కింద నది పోతుంది అనమాట. అయ్యప్ప టెంపుల్ అనమాట పైన. అయ్యప్ప టెంపుల్కి ఎదురుగా, దేవుడికి ఎదురుగా ఇక్కడ పూజ చేస్తారనమాట. కార్లు, బైక్లు ఏవైనా సరే ఇక్కడే ఇలాగే ఎదురుగా పెట్టి పూజ అయితే చేస్తారనమాట. ఇది మా చిన్నోడు పెద్దోడు వీడియో తీస్తున్నాడు, తీయమంటే అక్కడ చూస్తున్నాడు. అలాగే కార్కి లోగోకి అయితే వీడియో తీస్తున్నాడు. ఇక్కడ టెంపుల్ ముందర ఈ విధంగా దత్తాత్రేయ స్వామి అలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడంతా వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. బయట అన్నీ ఏర్పాట్లు అయితే అయిపోయినాయి. ఇంకా కుంకుమ బొట్లు అన్నీ అయితే పెట్టేసాను అనమాట. ఓన్లీ ఇంజన్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఇవన్నీ ముందుగానే తెప్పించాను అనమాట. జీడి గింజలు, ఇంకా ఏవేవో చెంకీలేదు ఏదో తాడులాగా కడతారు కదా, అవి, నిమ్మకాయలు అన్నీ ముందుగానే తెప్పించినందుకు ఆ టైంకి మాకు ఆ రోజు అనుకున్న అటు బండి వచ్చింది. అలాగే ఆ రోజే పూజ అయితే అయిపోయిందనమాట. ఫస్ట్ మాకు ఈ అయ్యప్ప టెంపుల్ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎక్కడైనా పూజ చేసుకుంటాం అనమాట. ప్రతిసారి ఫస్ట్ తెచ్చిన బడే ఇక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గరికి అయితే రావాలి ఖచ్చితంగా. ఇంకా చూస్తేనే అర్థమవుతుంది కదా బయట ఎంత చీకటి అయిందని. దాదాపు 10:30 అలా అయిందనమాట. ఇక్కడ మేము మళ్ళీ చౌరస్తాకి వెళ్ళే వరకు 10:30 అయిపోయింది. అప్పుడు వెళ్ళి ఇంకా ఇంటికి అయితే వెళ్ళి వంట చేశానమాట. కొంచెం ఇంతకుముందు ఇన్నోవా కార్ కన్నా కొంచెం హైట్ కనిపిస్తుంది. ఇంకా సైడ్ నాకు ఇంతలో మరి దానికి దీనికి తేడా ఏముందో తెలియదు. మనకైతే తెలియదు, వాళ్ళకైతే తెలుస్తుంటుంది. కానీ మనకి కార్స్ గురించి అయితే తెలియదు కదా. ఒక హైట్ అయితే కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఇన్నోవా కన్నా. కార్ అయితే స్టార్ట్ చేసేసినాం. స్టార్ట్ చేసి రైట్ సైడ్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా రైట్ సైడ్ అయితే మూవ్ అవుతున్నాడు అనమాట. దీంతో కాకుండా మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ చేయించుకుంటాడు. ఇంకా ముందర ఒకటి ఫ్లాగ్ కోసం అయితే ఒక రాడ్ అయితే పెట్టించుకుంటాడు అనమాట. పాత కార్లు అన్నిటికీ ఉంది. ఇక నేనే తీస్తున్నాను అనమాట పై నుంచి వీడియో. కార్ మొత్తం పడట్లేదు అనమాట కెమెరాలో, అందుకని కొంచెం హైట్కి పెట్టి వీడియో అయితే తీస్తున్నా. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ టైంలో మళ్ళీ రైస్ వండి ఒక చారు అయితే పెట్టినా అనమాట. అంతకుముందు రోజు కర్రీస్ కూడా ఉండే, అలాగే బెండకాయ ఫ్రై, ఆ రోజు మార్నింగ్ దొండకాయ ఫ్రై చేసింటి. ఇంకా వెళ్ళి టమాటా చారు అయితే పెట్టిన తర్వాత తినేసి పడుకునే వరకు 12 అయిపోయింది టైము. మా అన్న ఆ టైంకి మళ్ళీ షాద్నగర్ వెళ్ళాడు అనమాట. 11:10కి వెళ్ళి ఫోన్ చేశాడు ఇంటికైతే వచ్చానని చెప్పేసి. ఇంకా పిల్లలు అయితే రాలేదన్నమాట. మా వదిన పిల్లలు అయితే తీసుకురాలే, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇంకా ఇక్కడికే వచ్చేసింది అనమాట, లేట్ అవుతుందని. అప్పటికే ఇంకా లేట్ అయింది కాబట్టి ఇంకా వెళ్ళే వరకు మళ్ళీ ఇంకా పిల్లల్ని తీసుకొని లేట్ అవుతుందని చెప్పేసి తీసుకురాకుండా వచ్చిండు. ఇదని హర్ష టయోటా అంటే వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఇచ్చారనమాట. కార్ తీసుకుంటే ఇస్తారంట. ఇందులో అన్ని చిన్న చిన్న చాక్లెట్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలు ఫస్ట్ కార్ తెచ్చేదేమో కానీ ఈ చాక్లెట్స్ కోసమే అడుగుతారనమాట. షోరూంలో చాక్లెట్స్ ఇస్తారు కదా అని చెప్పి ఓపెన్ చేసి అయితే చూస్తున్నారు. చూడండి, టేస్ట్ అయితే బాగుంటాయి. చూసారు కదండి ఈరోజుటి వ్లాగ్ అయితే, కార్ వ్లాగ్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.